హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జనస్ వరల్డ్. ఈరోజు మహాశివరాత్రి రోజు మేము ఎలా పూజ చేసుకున్నాము, ఎలాగా మా డే అనేది చేసుకున్నాం అనేది మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. మార్నింగే ఇంట్లో పనులన్నీ ఫినిష్ అయితే చేసుకొని పూజ అనేది చేసుకొని రెడీ అయ్యి మేమైతే 8 కల్లే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మీ అందరికీ తెలిసిందే, ఏ చిన్న అకేషన్ అయినా ఏ చిన్న ఈవెంట్ అయినా కానీ మేము వెళ్ళేది ఏంటంటే చిక్కవరం గుడి అనమాట. ఇంకా మేమే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మేము అంటే చిక్కవరంలో ఈరోజు మహాశివరాత్రి అభిషేకాలు అవన్నీ జరుగుతాయి. ఇంకా మార్నింగే ఇంకా పనులన్నీ చేసుకోవాలని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంట్లో పనులన్నీ గబగబా ఫినిష్ చేసి ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. అయితే అన్నయ్యకి మెడిసిన్స్ తెమ్మని చెప్పారు అంకుల్ కోసం. ఆ మెడిసిన్స్ అయితే తీసుకొని ఆంటీకి అయితే ఇచ్చేసామన్నమాట. ఓం యజ్ఞోపవేతం చైవైలేర్లైన యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్సాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంతి శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజః. యజ్ఞోపదేవతా శ్రీ గాయత్రీ దేవతా అనుగ్రహ ఉపకటాక్ష ప్రదాద పరిపూర్ణతా సిద్ధిరస్తు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇంకా మా హస్బెండ్కి అయితే జంజం అయితే పెరిగిపోయింది. అందుకని చెప్పి పంతులు గారితో అయితే దంజం అయితే వేయించుకున్నాం అనమాట. పంచె కట్టుకొని ఖచ్చితంగా మేమైతే పంచె మీద కానీ అంటే నిత్యం జంజం అయితే ఒంటి మీద ఉండాలి. ఎందుకంటే మాకు పెళ్ళప్పుడు తల్లిదండ్రులు ఖచ్చితంగా జంజం అయితే వేస్తారు, వడుగు చేస్తారు కదా. అప్పుడు అలాగే మనకి దంజం అనేది లేకపోతే కనుక కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి మాకు. అందుకని చెప్పేసి దంజం అయితే కంపల్సరీ వేసుకుంటారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పంతులు గారు మా శర్మ గారు అయితే ఇక్కడ శివలింగం అయితే వేస్తున్నారు. ఎందుకంటే దాంట్లో 108 కలశాలు అయితే పెడతామన్నమాట. ఆ కలశాల్లో ఉన్న వాటితో మేము అక్కడ శివలింగానికి అయితే అభిషేకం అయితే చేస్తాము. ఇంకా నేనైతే అక్కడ అదంతా చేస్తున్నారు. ఈలోపు ముగ్గయ్యి వేసేలోపు కొంచెం కాఫీ తాగి కొంచెం టిఫిన్ తినేసేద్దామని చెప్పేసి వెళ్తున్నాను అనమాట. ఇంకా పిల్లలందరూ కూడా అప్పుడే ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, ఇంకెవరూ రాలేదన్నమాట. ఇంకా మేమే మార్నింగే వెళ్ళిపోయాం కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎవరూ రాలేదు. మేము, మా మంగక్క, శర్మ గారు, మా అమ్మగారు మేమే ఉన్నాం అనమాట. ఇంకా తమ్ముళ్ళు అయితే ఉన్నారు. ఇంకా వంట ఆంటీ అయితే ఇంకా మొత్తం అయితే చేస్తున్నారు. ఇంకా నాకైతే కాఫీ అయితే ఇచ్చారనమాట. నేను రెగ్యులర్గా పాలు, టీ, కాఫీ అట్లాంటివి ఏం అలవాట్లేదు, కానీ ఇలాంటి అప్పుడు మాత్రం కంపల్సరీ తాగుతానమాట. ఎందుకంటే బాగా హెడేక్గా అనిపించిద్ది. ఎందుకంటే ఆ పనులన్నీ చేస్తూ ఉంటాము, తిరుగుతూ ఉంటాము, అట్లాగా ఏదో ఒక పనిలో ఉంటాం కాబట్టి కంపల్సరీ అయితే తాగుతాను. ఇక్కడ వచ్చేసి సేమియా పాయసం అనమాట. చాలా బాగా అయితే చేశారు. సగ్గుబియ్యం సేమియా పాయసం అనమాట. ఇంకా ఇక్కడ ఆంటీ చేస్తున్నారనమాట. నేను అప్పుడే అక్కడ ఉన్నానని చెప్పేసి చిన్న క్లిప్స్ అయితే తీసాను. ఈ క్లిప్స్ తీసేసి నేను టిఫిన్ అనేది చేసి వెళ్ళిపోయాను అనమాట. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇంకా సేపు ఉన్నాక వచ్చి నేను పాయసం అనేది తిన్నానమాట దేవుడికి పెట్టిన తర్వాత. ఇక్కడ మా ప్రసన్న వచ్చేసి నన్ను చూపిబాకు అనేసి అంటుందన్నమాట. ఇందాక మంగగారు అన్నాను కదా, మంగక్క, ఆ మంగక్క వాళ్ళ అమ్మాయి అనమాట. వాళ్ళిద్దరూ సిస్టర్స్ లాగా ఉంటారు. ఇంకా కానీ వాళ్ళిద్దరూ అమ్మ కూతుర్లు. ఇంకా మేమైతే ఇట్లా నువ్వు ఎందుకు కనిపించో నేను ఉంటాను కదా, ఇద్దరం కలిసి కనిపిస్తాము, నువ్వు ఒక్కదాన్ని నేనేం చూపిను అనేసి అంటున్నానని చెప్పేసి నేను ఎక్కిరిస్తూ ఉన్నాను. ఇట్లాగైతే బాగా పిల్లలతో అయితే బాగా ఆడుకుంటాము. అంటే పిల్లలు కూడా చక్కగా అక్క జానక్క అని చెప్పి చాలా బాగా కలిసిపోతారు. అలాగే నేను కూడా ఎక్కడున్నా కానీ మాకు నోరెక్కువ కాబట్టి అందరితో కలిసిపోతాను. ఇంకా పిల్లలందరూ నేను ఒక వారం రాకపోయినా, ఒక్కరోజు రాకపోయినా జానక్కేది అని చెప్పేసి మా హస్బెండ్ బుర్ర అయితే తినేస్తారు. ఇంకా నేను గుడి దగ్గరకి అయితే వచ్చేసాను. ఈ లోపు శర్మ గారు మొత్తం అయితే పెట్టేశారు. ఇంకా మేమైతే కలసాలు అవి కూడా పెట్టేశామన్నమాట కొన్ని. ఇంకా దాని తర్వాత
ఇంకా పసుపు కుంకుమలతో అయితే అలంకరిస్తున్నాము. శివలింగం మొత్తం కూడా నిండుగా కనిపించాలి కదా, అందుకని చెప్పి పసుపు కుంకాలు అనేది వేసుకుంటూ వస్తున్నాము. నేనేమో పసుపుతో ముగ్గు వేస్తున్నాను, మా ప్రసన్న ఏమో ఇలా కుంకుమతో అయితే వెనకాల వేసుకొస్తూ ఉందన్నమాట. ఇట్లా అయితే మేము చిన్న చిన్న పనులు అనేవి ఫినిష్ చేస్తామన్నమాట. వచ్చి అంటే టెంపుల్కి వచ్చి మనం దర్శనం ఒకటే చేసుకెళ్తే రాని వచ్చే ఫీలింగ్ కన్నా ఇట్లా పనులు ఏదో ఒకటి మనకు దేవుడు మీద భక్తిని ఇలా సేవ రూపంలో చూస్తే చాలా ప్రశాంతంగా అయితే అనిపించిద్ది. మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత పెద్ద గుడికి వెళ్ళినా కానీ మనతో ఇవేమి చేయించరు కదా. ఇంకా మనం ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మన చేతులతో మనం చేసుకోవచ్చు, చాలా హ్యాపీగా అయితే అనిపించిద్ది. అందుకనే నేను ఎప్పుడు ఈ గుడికే వస్తాను. మెయిన్ రీజన్ అది, నా చేతుల మీద నేను మా దేవుణ్ణి నాకు నచ్చినట్టుగా నేను అలంకరించుకోవచ్చు అనమాట. ఇక్కడైతే ఇంకా కొలంలో ఉన్న శివలింగం అయితే తీసుకొని మా హస్బెండ్ అయితే అక్కడికి వెళ్తున్నారన్నమాట. ఇప్పుడు మేము ముగ్గేసాం కదా, అక్కడైతే ముందు అర్చన ఎన్ని చేస్తారు. ఈ శివలింగాన్ని తీసుకెళ్ళి అక్కడైతే అలంకరిస్తామన్నమాట. ఇంకా మా హస్బెండ్ చూసారా, ఎవడంట నిన్ను మోసుకున్నది అన్నట్టు మొత్తం తీసుకొని వచ్చేసారు. ఇంకా మేమైతే ఇక్కడ అలంకరిస్తున్నాము. గంధం బొట్టు అవన్నీ పెట్టి చక్కగా అయితే మేము అలంకరిస్తున్నాం అనమాట. ఇంకా వెంకీ ఏమో గంధం బొట్లు పెడుతుంది, నేనేమో కుంకుమ బొట్టు అయితే పెడుతున్నాను అనమాట. ఇందాక మంగక్క అన్నాను కదా, వెనకాల గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది కదండి, ఆవిడ అనమాట మంగక్క. ఇందాక ప్రసన్న అని చెప్పాను కదా, వాళ్ళ అమ్మాయి. ఇద్దరు అక్క చెల్లిలాగా ఉన్నారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మొత్తం మేమైతే రెడీ చేస్తూ ఉన్నాము. ఇంకా దాని తర్వాత మామిడాకులు, కొబ్బరికాయ, పువ్వులు ఆల్రెడీ దాంట్లో కొన్ని అయితే వేసున్నాయి. పంచామృతాలు కానీ జ్యూసెస్ కానీ అవన్నీ వేస్తూ ఉన్నారు. ఇంకా మేమైతే 108 వచ్చాయా లేదా అని కౌంట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా శర్మ గారు దీంట్లో ఇది పెట్టండి, దీంట్లో ఇవి పెట్టండి అనేసి చెప్తున్నారు. మేమందరం అసలు ఆ రోజు అసలు కొంచెం కూడా గ్యాప్ లేదు. ఈలోపు మా అన్నయ్య వాళ్ళ మమ్మీ కూడా వచ్చేసారు. నేను కూడా మమ్మీ అనే పిలుస్తాను ఆంటీని. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అనమాట. ఒక్కొక్కసారి మమ్మీ అని పిలుస్తాను, ఒక్కొక్కసారి అమ్మ అని పిలుస్తాను, ఒక్కొక్కసారి ఆంటీ అని పిలుస్తాను. ఏంటంటే నాకు కొంతమంది లేని లోటు ఆంటీ తీరుస్తారనమాట. సొంత కూతురులాగైతే చూసుకుంటారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా మేమందరం కూడా కొబ్బరికాయలు, పువ్వులు అవన్నీ కూడా పెడుతున్నాము. ఒకలేమో మామిడాకులు వేస్తున్నారు, ఒకలేమో ఎన్నున్నాయి అన్నిట్లో అన్నీ వచ్చాయా లేదా అని చెప్పి చూసుకుంటున్నారు, ఇంకొకలేమో అన్ని పూలు పెడుతున్నారా లేదా అని చూస్తున్నారు. ఇట్లాగైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని షేర్ చేసుకుంటా అయితే మేము చక్కగా మాటలు చెప్పుకుంటా ఇది ఇట్లా అని చెప్పి అనుకుంటా మేమైతే గుళ్ళో ఏ చిన్నదైనా చక్కగా చేసుకుంటాము అందరం కలిసి. ఎంతైనా పల్లెటూరులో ఉండేది మనం సిటీల్లో ఎంతైనా ఎక్స్పీరియన్స్ చేయలేము. మనం కృత్రిమంగా ఎంతలాగా మనం క్రియేట్ చేసుకున్నా కానీ పల్లెటూరు వైబు పల్లెటూరే అనమాట, ఎక్కడా రాదు మనకి. ఇంకా నేను ఇక్కడ వాటర్ అవన్నీ కూడా పోసామన్నమాట. ఇందాక చిన్న క్లిప్ తీసి నేను నా పనిలోకి వెళ్ళిపోయాను. ఇంకా మా హస్బెండ్ వచ్చారనమాట. ఇంకా మేము చేస్తుంటే అవి వెనక నుండి వీడియోస్ తీస్తూ ఉన్నారు. ఇంకా కొబ్బరికాయలు పెడుతున్నాం అనమాట. ఇక్కడ తమ్ముళ్ళు అయితే ఇక్కడ ట్రైల్లో పెట్టేస్తుంటే మేమైతే మొత్తం తీసుకొచ్చి కలసాల్లో అయితే పెట్టేస్తున్నాము. ఇంకా చాలా బాగా అయితే జరిగింది. కానీ మాకు ఒకే ఒక్క లోటు, మా వంశీ అన్నయ్య లేడనే లోటు అయితే మాకు బాగా కనిపించింది. మా అన్నయ్య ఉంటే ఆ హడావిడి, ఆ కళ వేరుగా ఉండిద్ది. ఇంకా మేము మేనేజ్ చేసుకుంటే లేటే అవుతుంది అనమాట. మా అన్నయ్య ఉంటే షార్ప్ ఆ టైం కంటే ఆ టైంకి స్టార్ట్ అయిపోద్ది ఏ పూజ అయినా కానీ. ఇంకా మేము అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటూ, అంటే ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటూ పోతాం కాబట్టి ఎంత త్వరగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ పూజ అది లేటే అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఈరోజు కూడా కొంచెం లేట్ అయితే అయ్యింది. ఇంకా అమ్మ మమ్మీ అయితే అంటే ఆంటీ అనేది ఇక్కడ ఎలాగా ఏంటి అనేది చెప్తున్నారు. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ పూలు పెట్టారా లేదా అని చెప్పి ఆంటీ గారు మాకైతే చెప్తున్నారనమాట. ఇంకా మాకు పెద్దలు చెప్పింది మేమైతే పాటిస్తూ ఉంటాము. ఆంటీ వాళ్ళు చెప్పింది కానీ, మా శర్మ గారు చెప్పింది కానీ, ఏదైనా కానీ వాళ్ళు చెప్పినట్టు మేము చేస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే దేవుడి విషయంలో ఒకళ్ళ మాట ఖచ్చితంగా వినాలి. నిజ జీవితంలో మనం కొన్ని మాటలు పట్టించుకోవాలి, కొన్ని
మాటలు వదిలేయాలి. కానీ దేవుడి విషయంలో ఎదుటివారు చెప్పింది ఖచ్చితంగా వినాలి, ఖచ్చితంగా మనం పాటించాలి అని నేనైతే నమ్ముతాను. ఇంకా ఇక్కడ మా తమ్ముడైతే అంటే అందరూ నా తమ్ముళ్ళు మా అన్నయ్యలు అలాగే పిలుచుకుంటామన్నమాట. ఇంకా మా హస్బెండ్ చూసారా ఇంకా అది చూస్తూ ఉన్నాడు. కోతులు అవి వస్తాయన్నమాట, అందుకని చెప్పి అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పొలాల మధ్యలో కదా కోతులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇంకా ఇక్కడ నేనైతే ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్తున్నాము. కొంచెం కూరగాయలు కటింగ్ ఏమన్నా కావాలేమో అడిగి ఇంకా కాసేపు అక్కడ ఏమన్నా పనులు ఉంటే చూసుకుందామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. అందులో నేను 5:30కి అయితే నిద్ర లేచాను. బాగా కళ్ళు దూరుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నిద్ర లేకపోతే మనిషికి అసలు ఓపిక అనేదే ఉండదు కదా. ఇక్కడ బుడ్డది చూసారా, నన్ను తీయొద్దు అని చెప్పి ఊరికి ఆట పట్టిస్తూ ఉండిద్ది అనమాట. కానీ వీడియోస్లో రావడానికి చక్కగా ఇష్టపడతారండి. చక్కగా అక్క ఏంటి, ఏం చేస్తున్నావు, ఏంటి అని చక్కగా పిల్లలందరూ కూడా చక్కగా ఉంటారు. చూసారా, నా కోసం పువ్వు తీసుకొని వచ్చింది. అక్క పెట్టుకో అని చెప్పేసి సరే అని చెప్పి ఇట్లా ఆల్రెడీ వీడియో ఆన్లో ఉందని చెప్పేసి అట్లాగైతే తీసాను. మా మంగక్క అయితే ఇక్కడ పచ్చడికి వాటికైతే ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేస్తుంది అనమాట. అవన్నీ కూడా గుడి తోటలో అనమాట. టమాటాలు, పచ్చిమిర్చి, దొండకాయ, వంకాయ ఇవన్నీ కూడా తోట అయితే ఉంటుంది ఎదురుగా. ఈసారి వెళ్ళినప్పుడు నేనైతే షూట్ చేస్తానండి. ఇక్కడైతే ఆల్రెడీ పాయసం అయితే అయిపోయింది. ఇక్కడ ఏంటంటే కర్రీ కాట్లకైతే ప్రిపేర్ అయితే చేస్తున్నారు, పోపు అదేసి. ఇంకా మార్నింగ్ కాబట్టి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నారు. అందరూ భోజనం అయితే చేయరనమాట, అందుకనే ఉప్మా అయితే చేశారు. అలాగే పాయసం అనమాట, ఇందాక చెప్పాను కదా సేమియా సగ్గుబియ్యం పాయసము. ఇంకా ఉప్మాలోకి చట్నీ ఏం చేయకుండా సాంబార్ అయితే చేశారనమాట. ఇంకా మేమైతే ఉప్మా ఆల్రెడీ తినేసానని చెప్పాను కదా. ఇంకా ఇక్కడైతే నేను సేమియా పాయసం అయితే తాగుతున్నాను. ఇంకా పిల్లలు ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట. పిల్లల్ని చూసుకుంటే అయితే నేను తాగుతున్నాను. ఇంకా నన్ను చూసి ఆ బుడ్డది కూడా తీసుకొచ్చుకొని తాగుతుందనమాట. ఇంకా మేమిద్దరము ఎంతసేపు దాక్కు అని చెప్పేసి ఊరికే అది పిల్లలతో ఉండే అటాచ్మెంట్ని బట్టి ఉంటుంది. ఇంకా నేనైతే ఇట్లాగా మీకు కూడా చూపిస్తే అయితే నేను సేమియా పాయసం అయితే తాగేస్తున్నాను. మీరందరూ శివరాత్రి బాగా సెలబ్రేట్ చేసుకున్నారు లేదా అనేది నాతో అయితే షేర్ చేసుకోండి. స్థానేషు స్థితాః స్థైః క్రియమాణ కర్మమాణ వర్తమాన వర్తిష్యమాణ సూచిత భావిత ఆగామిత సకల దుష్టారిష్ట గండ దోష అతిశీఘ్ర నివారణ సిద్ధ్యర్థం మమ సకుటుంబస్య సకల ఆయుః సముపార్జన సిద్ధ్యర్థం సకల విద్యా సముపార్జన సిద్ధ్యర్థం అందరూ చెప్పండి. మమ సకుటుంబస్య వ్యాపార వ్యవసాయ వ్యవహార ఉద్యోగ విద్యా అభ్యున్నతి సిద్ధ్యర్థం యథాశక్తి శ్రీ జనావతారం సంసారసారం భుజగేంద్రహారం సదారమంతం హృదయారవిందే భవం భవానీ దైతం నమామి వందే మహేశం సురసిద్ధదేవతం దేవాంగనాగీత గురులుక్యతుష్టం పర్యంకరం శైలసుతాసమేతం కల్పద్రుమారణ్యగతం ప్రసన్నం బీజానముఖపంచముఖం సదాశివదేవతాభ్యో నమః. ఓం భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, వసుదేవాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, దేవాయ దేవాయ నమః, ఆదో దేవాయ నమః. ఓం భవస్దేవస్య సర్వస్దేవస్య ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా పూజలో అయితే మేము కూడా కూర్చొని మొత్తం అయితే చూస్తూ ఉన్నాము. ఏంటంటే భక్తితో ఉండాలి ఎక్కడైనా కానీ, ఎక్కడ ఎలా ఉండాలనైతే ఉండాలన్నమాట. ఇక్కడ పూజ కాదు, మేము సపరేట్గా ఓ పక్కన కూర్చున్నాము ఆ టైంకి, అందుకనే నవ్వుకుంటున్నాం అనమాట. ఇంకా హారతి అవన్నీ కూడా ఇస్తున్నారు చూడండి. అసలు ఎంత బాగా జరిగిద్దంటే అంత బాగా జరిగిద్ది. అసలు కలశ ఆరాధన అయితే ఎప్పుడైనా కానీ చాలా మంచిది. చూసిన వాళ్ళకైనా చేసిన వాళ్ళకైనా చాలా మంచిది. ఖచ్చితంగా మనం దైవారాధనతో అయితే మనం ఉండాలన్నమాట. మనం ఆరోగ్యంగా కానీ మంచిగా మనశ్శాంతిగా ఉండాలన్నా దేవుడు తోడు అనేది ఖచ్చితంగా ఉండాలి. మంచులనైనా చెడులైనా దేవుణ్ణి కొలవడం అయితే మనం మరవకూడదన్నమాట.
ఇంకా అలా అయితే ఎవరి కాళ్ళు ఎలా పడితే అలా తీసేసుకుంటున్నారని చెప్పి శర్మగారు అయితే మమ్మల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కలశం అయితే ఇమ్మన్నారు. ఇక్కడ ఒక్కొక్కరం ఒక్కొక్క కలశం అయితే ఇస్తున్నాం అనమాట. ఏంటంటే మళ్ళీ కాళ్ళు తగిలి ఇబ్బంది అవుతుంది కదా, అంటే పిల్లలు వాళ్ళందరూ కూడా మళ్ళీ గబగబా వచ్చేస్తే కలశాలు అనేవి దొర్లుతాయి అని చెప్పేసి మమ్మల్ని ఇమ్మన్నారు. ఇంకా నేను, విజయ్, అజయ్, వెంకీ, లక్క మేమందరం కూడా ఇస్తున్నాం అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలశము ఇచ్చి ఒక 3 ప్రదక్షిణలు అయితే చెయ్యాలి. ఇంకా ప్రదక్షిణలు చేసిన తర్వాత అయితే మనం అభిషేకానికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడైతే మేము వెళ్తున్నాము. ఇంకా ప్రదక్షిణలు చేసి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ఆగమంటారనమాట. ఇంకా ఇక్కడైతే మేము అభిషేకాలు అయితే చేస్తాము. ఇక్కడ మేమైతే ఒకరి తర్వాత ఒకరం అలాగైతే శివస్మరణ అయితే చేసుకుంటాము. ఇంకా మా ఆయన అయితే ఎంత ముద్దుగా ఉన్నారో అసలు నేనైతే అందరి దిష్టి కన్నా నా దిష్టి ఎక్కువ తగిలింది. మా హస్బెండ్కి ఇంటికి వచ్చినాక దిష్టి అయితే తీసాను. ఇంకా ఇక్కడైతే అభిషేకాలు అయితే చేస్తూ ఉన్నాము ఒకరి తర్వాత ఒకరము. దాని తర్వాత వచ్చేసి దేవుడికి ఇక్కడ అన్నపూర్ణ దేవి కదా, శివుని భార్య కాబట్టి అన్నపూర్ణ దేవిని అంటే అన్న సమర్పణ అయితే ఇక్కడ చేస్తారు. ఇలా వచ్చిన దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంగా తీసుకెళ్తే చాలా మంచిది, ఎంతో శుభమైతే కలిగిద్ది అనమాట. కాబట్టి ఖచ్చితంగా అక్కడ పెట్టిన అన్నాన్ని ఒక ప్రసాదంగా భావించి మనమైతే స్వీకరిస్తామన్నమాట. కాబట్టి ఆ అన్నాన్ని ప్రసాదంగా ఖచ్చితంగా అయితే తీసుకోవాలి. ఇక్కడ పంతులు గారు ఇంకా నైవేద్యం అయితే సమర్పిస్తున్నారనమాట. ఇంకా హారతి అవన్నీ కూడా జరిగాయి, ఇంకా చాలా వరకు జరిగాయి. కానీ ఇంకా నేనే ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేదు. అప్పటికే మాకు నీరసం వచ్చిందని వెళ్ళి కూర్చున్నాము, అంటే అక్కడే కూర్చున్నాము. ఫోన్ అనేది నా దగ్గర లేదనమాట. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత కలశాలన్నీ అభిషేకాలు అయిపోయిన తర్వాత చూసారా శివలింగం ఎంత అద్భుతంగా ఉందో కదా. అంటే మా చేతులతో మేము వేసాం కదా, మాకైతే చాలా అందంగా అయితే కనిపించింది. అందుకని మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా చూపిస్తున్నాను అనమాట. మా శివుడు ఎలా ఉన్నాడు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా మేము స్టార్ట్ అయ్యేపాటికి 5 అయితే అయ్యింది. ఇంకా 5కి అయితే మేము స్టార్ట్ అయితే మేము మధ్యలో కొంచెం ఫొటోస్, అంటే సన్సెట్ టైం కదా, కొంచెం ఫొటోస్ రీల్స్ అలాగైతే తీసుకున్నాము. అలా తీసుకొని మళ్ళీ ఆ మధ్యలో ఆగికుంటూ వెళ్ళే టైంకి మేము 6:30 అలాగ అయిపోయిందనమాట స్టార్ట్ అయ్యేపాటికి. ఇంకా అప్పుడు అంటే మొత్తం పొలాలే అని చెప్పాను కదా, మధ్యలో మేము ఫొటోస్ అవన్నీ దిగామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది కూడా నెక్స్ట్ పార్ట్ 2లో అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఆ వీడియో కూడా నెక్స్ట్ డే అయితే వచ్చింది. ఇలాగైతే మేము టెంపుల్లో మా శివరాత్రి అయితే కంప్లీట్ అయ్యింది. పార్ట్ 2లో మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చూపిస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.